ఓం శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః ఛానల్లోకి స్వాగతం అండి. ఈరోజు 2025వ సంవత్సరం ఫిబ్రవరి మాసం 18వ తేదీ అనగా మంగళవారం నాటి వృషభ రాశి వారి రాశి ఫలితాలను తెలుసుకునే ముందుగా పంచాంగం వివరాలను చూద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ క్రోధినామ సంవత్సరము మాఘమాసము ఉత్తరాయణము బహుళపక్షము తిథి షష్ఠి ఫిబ్రవరి 18వ తేదీ అనగా మంగళవారం నాడు తెల్లవారుజామున 4:53 నుండి ఫిబ్రవరి 19వ తేదీ అనగా బుధవారం నాడు ఉదయం 7:32 వరకు. నక్షత్రం చిత్త ఫిబ్రవరి 17వ తేదీ అనగా సోమవారం నాడు తెల్లవారుజామున 4:31 నుండి ఫిబ్రవరి 18వ తేదీ అనగా మంగళవారం నాడు ఉదయం 7:35 వరకు. తదుపరి నక్షత్రం స్వాతి ఫిబ్రవరి 18వ తేదీ అనగా మంగళవారం నాడు ఉదయం 7:35 నుండి ఫిబ్రవరి 19వ తేదీ అనగా బుధవారం నాడు ఉదయం 10:39 వరకు. కరణం గరజి ఫిబ్రవరి 18వ తేదీ అనగా మంగళవారం నాడు తెల్లవారుజామున 4:53 నుండి అదే రోజు సాయంత్రం 6:14 వరకు. పణజి ఫిబ్రవరి 18వ తేదీ అనగా మంగళవారం నాడు సాయంత్రం 6:14 నుండి ఫిబ్రవరి 19వ తేదీ అనగా బుధవారం నాడు ఉదయం 7:32 వరకు. వారము మంగళవారము. సూర్యోదయం ఉదయం 6:44 సూర్యాస్తమయము సాయంత్రం 6:15. చంద్రోదయము ఫిబ్రవరి 18వ తేదీ అనగా మంగళవారం నాడు రాత్రి 11:03 చంద్రాస్తమయము ఫిబ్రవరి 19వ తేదీ అనగా బుధవారం నాడు ఉదయం 10:34 రాహుకాలం మధ్యాహ్నం 3:22 నుండి 4:48 వరకు. యమగండ కాలం ఉదయం 9:37 నుండి 11:03 వరకు. గుళికా సమయం మధ్యాహ్నం 12:30 నుండి 1:56 వరకు. దుర్ముహూర్తం ఉదయం 9:02 నుండి 9:48 వరకు. తదుపరి రాత్రి 11:14 నుండి 12:04 వరకు. వర్జము 1:54 నుండి 3:42 వరకు మధ్యాహ్నం. అభిజిత్ ముహూర్తాలు మధ్యాహ్నం 12:06 నుండి 12:52 వరకు. అమృతకాలం అర్ధరాత్రి 1:04 నుండి 2:52 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 5:07 నుండి 5:57 వరకు. సూర్యరాశి కుంభరాశి, జన్మరాశి చంద్రుడు తులారాశి గుండా ప్రయాణిస్తాడు. దిశాశూలం ఉత్తరం. ఇవండి వాటి పంచాంగం వివరాలు. ఇప్పుడు వృషభ రాశి వారి రాశి ఫలితాలను గురించి తెలుసుకుందాం. వ్యాపారం ప్రారంభించే వృషభ రాశి వారు ఈరోజు ఒకరి మార్గదర్శకత్వంలో ముందుకు సాగడానికి అవకాశాన్ని పొందుతారు. మీరు మీ పనిపై మాత్రమే దృష్టి పెట్టాల్సి ఉంటుందనే విషయాన్ని గుర్తుంచుకోండి. ఈ రోజు శారీరక శ్రమ పెరుగుతుంది మరియు శారీరక శక్తి తగ్గుతుంది. మీ రోజువారీ దినచర్యలో మీరు యోగా, ధ్యానం లాంటివి జత చేసుకోండి. మీరు ఏ రంగంలో ఉన్నవారైనా సరే శ్రమ పెరగకుండా ముందు చూపుతో వ్యవహరించాల్సి ఉంటుంది. ఈ రోజు మీ పై అధికారులు గాని లేదా మీ పెద్దలు గాని మిమ్మల్ని నిరుత్సాహపరుస్తారు. ముఖ్యంగా ఈ రోజు అత్తమామల కుటుంబ సభ్యులతో గాని లేదా మీరు పనిచేసే చోట ఎవరితోనైనా కానీ లేదా మీ ఇరుగు పొరుగు వారితోనైనా సరే గొడవలైతే జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉంచుకోండి. అదే విధంగా కోపాన్ని కూడా అదుపులో ఉంచుకోండి. గొడవలకు ఈరోజు దూరంగా ఉండాలనే విషయాన్ని గుర్తుంచుకోండి. కుటుంబంలో శాంతి మరియు క్రమశిక్షణ కోసం కొన్ని నియమ నిబంధనలను పాటించడం ముఖ్యం. ప్రేమ సంబంధాలలో ఉన్న ఈ రాశివారు ఒకరి భావాలను ఒకరు గౌరవించుకోవాల్సి ఉంటుంది. ఇంట్లోకి అతిథుల ఆకస్మిక రాక కారణంగా ముఖ్యమైన పనులు కొన్ని నిలిచిపోతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు చేసే వృషభ రాశి వారు తమ ప్రత్యర్థుల పట్ల జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. మాట్లాడేటప్పుడు సరైన పదాలను వినియోగించాల్సి ఉంటుంది, లేదంటే తప్పుకు దొరికిపోతారు. పెండింగ్ లో ఉన్న పని సులభంగా మరియు కోరిక ప్రకారమే పూర్తవుతుంది. అదనపు పని భారాన్ని మరియు ఒత్తిడిని నివారించండి. ఈ రోజు ఆభరణాలు మరియు కొత్త బట్టలు వంటి వస్తువులు కొనుగోలు చేసే ప్రణాళికలు అయితే ఉంటాయి. అదేవిధంగా కుటుంబంలో శుభకార్యాలు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. ఏదైనా ఒక పెద్ద పెట్టుబడిలో మీరు భాగస్వామిగా కావచ్చు. ఇది మీకు భవిష్యత్తులో ప్రయోజనాలను ఇస్తుంది. మీ మనసు కూడా సంతోషంగా ఉంటుంది. భాగస్వామితో సంబంధాలు సైతం మధురంగా ఉంటాయి. ఈ రోజు మీరు చాలానే బిజీగా ఉంటారు. అయితే మీకోసం కూడా మీరు కొంత సమయాన్ని కేటాయించుకోగలుగుతారు. ఈ రోజు ఎవరైనా ఒక పాత స్నేహితుడు మిమ్మల్ని కలవవచ్చు. మీకు స్ఫూర్తినిచ్చే విషయాలపై మీరు ఎక్కువ శ్రద్ధ చూపాలి మరియు అనవసరమైన విషయాలను విస్మరించాలి. ఇలా చేస్తే మీకు ఈ రోజు చాలా మంచి రోజు అవుతుంది. వ్యక్తిగత మరియు వృత్తిపరమైన ప్రయాణాలు మీ ఆదాయ వనరులను పెంచుతాయి. ఈ రాశి వారి నుండి ఈ రోజు కొందరు సహాయాన్ని ఆశిస్తారు. రుణభారం పెరగవచ్చు. ఖర్చులు అదుపులో ఉంచుకుంటే చాలా మంచిది. ప్రయాణాలు ఏమైనా ఉంటే వాయిదా వేయాల్సి ఉంటుంది. చిన్నపాటి అనారోగ్యం ఇబ్బంది కలిగిస్తుంది. ఎవరితోనైనా సరే ఈరోజు వాదనకు దిగే అవకాశాలు కనపడుతున్నాయి. చేపట్టిన పనుల్లో జాప్యం కూడా ఉంటుంది. సమయపాలన ముఖ్యం. తొందరపడి పనులు చేయకుండా ప్రశాంతంగా ఉండాలనే విషయాన్ని గుర్తుంచుకోండి. కుటుంబ సభ్యుల మధ్యన ఏమైనా విభేదాలు ఉంటే అవి కూడా ఈరోజు పరిష్కరించబడతాయి.
అదేవిధంగా కుటుంబ సభ్యులందరూ కూడా ఐక్యంగా కనిపిస్తారు. వీరి మధ్యన ఏదైనా విభేదాలు లాంటివి ఉన్నా అవి కూడా పరిష్కరించబడతాయి. పిల్లల నుండి సైతం ఆనందాన్ని పొందుతారు. ఈ రాశి వారి పిల్లలకు ఎవరికైనా ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. ఆదాయం మెరుగుపడి ఖర్చులను సులభంగా తీర్చుకోగలుగుతారు. మీరు కోరుకున్న ఏదైనా ఒక చిరకాల కోరిక ఈ రోజు నెరవేరుతుంది. దీంతో మీ ఆనందానికి అవధులు ఉండవు. ఇంట్లో ఒక ఆశ్చర్యకరమైన పార్టీని కూడా ఏర్పాటు చేయవచ్చు. స్త్రీలు సౌభాగ్యాన్ని పొందుతారు. బంధుమిత్రులను కలుస్తారు. కష్టపడి పనిచేయడం వలన మంచి ఫలితాలను పొందుతారు. మరోవైపు కొన్ని పనులు వాయిదా పడవచ్చు. దీంతో మనసు గందరగోళంగా అవుతుంది. కానీ అప్పటికీ కూడా మీరు పనులను వాయిదా వేస్తూనే ఉంటారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. కుటుంబంలో సంతృప్తి ఉంటుంది. కుటుంబంలో ఎవరి గురించైనా పూర్తిగా తెలుసుకోకుండా తిట్టకండి. ఇలా చేస్తే కనుక మీరు తర్వాత పశ్చాత్తాప పడవలసి వస్తుందనే విషయాన్ని గుర్తుంచుకోండి. ఈ రోజు ఈ రాశి వారికి పేరు ప్రతిష్టలు లభిస్తాయి. సంఘంలో గౌరవ మర్యాదలు ఉంటాయి. అంతటా అనుకూల వాతావరణం అయితే ఏర్పడుతుంది. ఆరోగ్యపరంగా కొంత జాగ్రత్త వహించండి. కాంట్రాక్ట్ ప్రతిపాదికన పనిచేసే వ్యక్తులు గొప్ప విజయాన్ని ఈ రోజు పొందుతారు. అద్భుతమైన ఆర్డర్లను పొందుతారు. డబ్బుకు సంబంధించిన సమస్యలు ఈ రోజు తొలగిపోతాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ఆస్తి అమ్మకం నుండి మంచి లాభం వస్తుందని ఆశ అయితే ఉంది. జీవనోపాధికి సంబంధించిన కార్యాచరణ ప్రణాళికను రూపొందించండి మరియు వాటిని అమలు చేసేటందుకై గంభీరతను కొనసాగించండి. మీ ప్రియమైన వారితో ఎక్కువ సమయం గనుక గడపలేకపోతే కొంత సమయాన్ని కేటాయించండి. వీలైతే ఎక్కువసేపు మాట్లాడండి. ప్రేమ భాగస్వామి లేదా జీవిత భాగస్వామితో బయటకు ఎక్కడికైనా విందుకు వెళ్ళేటందుకు ప్లాన్ చేసుకోవచ్చు. ఈ రోజు ఈ రాశి మహిళలు చేసిన వంటకాన్ని వారి జీవిత భాగస్వామి ప్రశంసిస్తారు. స్నేహితులతో ఆహ్లాదకరమైన సమావేశం ఉంటుంది. పాత కోపాలు కూడా పరిష్కారం అవుతాయి. అయితే ఈరోజు ఈ రాశివారు ధైర్యంగా ఉండాలనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఈ రాశివారు వీలైతే ఈరోజు పసుపు రంగు వస్త్రాలను ధరించేటందుకై ప్రయత్నించండి. ఇవ్వండి ఇవాళ వృషభ రాశి వారి రాశి ఫలితాలు. ఇదే విధంగా ప్రతిరోజు పంచాంగం వివరాల కొరకై మరియు వృషభ రాశి వారి రాశి ఫలితాల కొరకై మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాము. ధన్యవాదాలు.